మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం ఎల్ఐసి వారు అందిస్తున్నటువంటి ఎల్ఐసి సూపర్ సేల్స్ సారథి యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ ఎల్ఐసి సూపర్ సేల్స్ సారథి అని టైప్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎల్ఐసి సూపర్ సేల్స్ సారథి ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. ఈ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మీకు మీ మొబైల్లో ఎల్ఐసి సూపర్ సేల్స్ సారథి యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెల్కమ్ టు ఎల్ఐసి రిజిస్టర్ నవ్ అని వస్తుంది. ప్రైవేట్ యాప్స్ ఉంటే డిలీట్ చేయమని చెప్తుంది. ప్రస్తుతానికి మీరు స్కిప్ మీద క్లిక్ చేసినట్లయితే కంటిన్యూ ప్రాసెస్ ముందుకెళ్తుంది. సో ఇక్కడ రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేయాలి. ఈ రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ రోల్ అంటే మీరు ఏజెంటా, క్లియానా, చీఫ్ ఆర్గనైజరా, డెవలప్మెంట్ ఆఫీసరు, లీకా ఇందులో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. గెట్ స్టార్టెడ్. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా ఇవ్వండి. వెరిఫై యువర్ ఐడెంటిటీ అంటే ఎంటర్ యువర్ ఏజెన్సీ కోడ్. మీ ఏజెన్సీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర మీకు ఇప్పుడు కన్ఫర్మ్ అని చూపించదు. సో మీరు ఏం చేయాలంటే కొంచెం పైకి జరుపుకుంటే అంటే అవన్నీ కూడా మీరు చదువుతున్నట్లు అర్థం అనమాట. సో ఇప్పుడు కింద మీకు కన్ఫర్మ్ది క్లిక్ చేయడానికి ఆప్షన్ ఎల్లో కలర్లో వచ్చింది చూడండి. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సూపర్ సేల్స్ సారథి యాప్ పనిచేయాలి అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే ఎల్ఐసిలో మీ సేల్స్ డిపార్ట్మెంట్లో ఏదైతే మీ నెంబర్ ఉందో అదే నెంబర్ మొబైల్లో మీరు దీన్ని యాక్టివేట్ చేయాలి. లైక్ గూగుల్ పే, ఫోన్పే పనిచేయాలంటే ఎలా అయితే సిమ్ కార్డు ఉండాలో బ్యాంకులో లింక్ అయింది, అదేవిధంగా ఇక్కడ మన ఎల్ఐసి సూపర్ సేల్స్ సారథి యాప్ పనిచేయాలి అంటే మీ మొబైల్లో ఎల్ఐసిలో ఉన్న మొబైల్ నెంబర్ యొక్క సిమ్ కార్డు ఉండాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. మీకు ఈ విధంగా ఒక నెంబర్కి ఎస్ఎంఎస్ పంపించమని చెప్పి డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు డ్యూయల్ సిమ్ కనుక వాడుతుంటే సిమ్ 1లో ఎల్ఐసిలో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే సిమ్ 1 స్లాట్లో ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి జస్ట్ మళ్ళీ ఈ టెక్స్ట్ మెసేజ్ దగ్గర YESS అని మళ్ళీ ఒకసారి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినట్లయితే ఈ విధంగా సూపర్ సేల్స్ సారథి యాప్లో మిమ్మల్ని ఎంపిన్ పెట్టుకోమని చెప్తుంది. సో ఇక్కడ నేను ఎంపిన్ క్రియేట్ చేసుకుంటున్నాను. అది గతంలో 3 సార్లు వాడిందై ఉండకూడదు. ఒకవేళ పాత వాళ్ళు కనుక మళ్ళీ డిలీట్ చేసి యాక్టివేట్ చేసుకునేటప్పుడు, కొత్త వాళ్ళు అయితే మీరు పిన్ నెంబర్ పెట్టుకోండి. సేమ్ దాన్నే కన్ఫర్మ్. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ బయోమెట్రిక్ అంటే మీ మొబైల్లో తంబు కనుకుంటే యాక్టివేట్ చేసుకోమని చెప్తుంది. నేను ఎస్ మీద క్లిక్ చేసి బయోమెట్రిక్ని యాక్టివేట్ చేసుకున్నాను. ఇప్పుడు లాగిన్ నౌ మీద క్లిక్ చేశాను. సో బయోమెట్రిక్తో జస్ట్ ఎంపిన్ క్రియేట్ చేసుకున్నాం, కానీ డైరెక్ట్గా మనకి బయోమెట్రిక్తో ఈ ఎల్ఐసి సూపర్ సేల్స్ సారథి యాప్ ఓపెన్ అవటం జరిగింది. ఇక్కడే మనకి
సేల్స్ సాతి కూడా దీంట్లోంచే వెళ్ళొచ్చు అనమాట. సూపర్ సేల్స్ సాతిలోంచి సేల్స్ సాతిలో కూడా మనం వెళ్ళొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సూపర్ సేల్స్ సాతి యాప్ పనిచేయాలి అంటే కండిషన్స్ ఏంటంటే, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతున్నారో ఆ నెంబర్ ఉన్న సిమ్ కార్డులో మాత్రమే ఇది పనిచేస్తుంది. అది కూడా మీరు డ్యూయల్ సిమ్స్ కనుక ఉంటే సిమ్ 1లో మీ యొక్క ఎల్ఐసి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని సిమ్ 1లో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching this video. Please subscribe to our YouTube channel. మిత్రులారా, మన అకాడమీ నుంచి వివిధ రకాల కోర్సులు నిర్వహించడం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం మన అకాడమీ నెంబర్కి వాట్సాప్ చేయగలరు. 9885345344. మన అకాడమీ అధికారిక వెబ్సైట్ www.rkinsuranceacademy.comని సందర్శించగలరు. మీ విలువైన ఫీడ్బ్యాక్ మరియు సూచనలు, సలహాలు తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.